నమస్తే. అమరావతి గురించి ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో అయితే ఉంటుంది. అమరావతి రాజధాని విషయం అయితేంది, అమరావతి రాజధాని కోసం మహిళలు కానీ అక్కడ ప్రజలు కానీ చేసిన నిరసన నేపథ్యంలో కూడా ఎప్పుడు కూడా చర్చకు వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఓ టీవీ డిబేట్లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాత్రం అమరావతి మహిళలను కించపరిచేటట్టు మాట్లాడంటూ కూడా పెద్ద ఎత్తున ఈ అంశం అయితే దుమారం రేగుతుంది. అలాగే ఇలాంటి నేపథ్యంలో వాళ్ళపై కూడా ఇప్పటికే కేసులు నమోదైనాయి. ఇదే సందర్భంలో ఆ డిబేట్లో పాల్గొన్న యాంకరు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని పైన కూడా కేసు నమోదై అరెస్ట్ కూడా చేశారు. ఇక ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక మనతో పాటు ఇదే అంశంపై మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ సీనియర్ నేత కాటగడ్డ ప్రసన్న గారు ఉన్నారు. వాటితో మాట్లాడడం. మేడం నమస్కారం. నమస్కారం. ఏంటి వ్యాఖ్యలు పట్ల మీరు ఎట్లా చూస్తారు? ఒక పార్టీ నేతగా ఆ రాజధాని ప్రజలు అలాగే రాజధాని మహిళలకు సంబంధించిన అంశం పట్ల ఇది చాలా జుగుప్సకరంగా ఉందండి. ఇంత నీచంగా ఎలా మాట్లాడబుద్దయిందో కృష్ణరాజు గారికి నాకు అర్థం కావట్లే. ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఎన్నో సంవత్సరాల పాటు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఈనాడులో మిగతా సంస్థలో పనిచేసినప్పుడు చాలా హుందాగా మహిళల గురించి చాలా గొప్పగా కూడా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వాళ్ళిద్దరి పర్యవేక్షణలో ఈ టీవీ డిస్కషన్ జరగటం, అందులో ఈ టీవీ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తికి కూడా జగన్ గారి భార్య అయినప్పటికీ కూడా భారతి గారు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కాదు, సంస్కారంగానే ఉంటారు. కానీ ఇలాంటి మాటలు ఆమె ఎలా ప్రోత్సహించారో నాకు అర్థం కావట్లే. అప్పటికప్పుడు లైవ్లో కట్ చేసి ఉండవలసిందండి. వేశ్యల రాజధాని అమరావతి ఎవరు చూశారు? అసలు వేశ్య అన్న పదాన్ని డీప్గా వీళ్ళు ఆలోచించారా? ఎవరిని కించపరుస్తున్నారు? ఆనాటి దేవతల రాజు దేవేంద్రుడినా, లేకపోతే దేవతల రాజధాని అయినటువంటి అమరావతినా, లేకపోతే శాతవాహన యుగంలో గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి ఆ తర్వాత మనకి శాంతిశ్రీ గారి సమయంలో అక్కడ అమరావతిలో బౌద్ధ మతం ఎంతగానో విరాజిల్లింది. శాంతిని, ధర్మాన్ని, సత్యాన్ని, అహింసని ప్రబోధించినటువంటి బౌద్ధ ధర్మాన్ని గురించి, ఆ బౌద్ధ ధర్మ రాజధాని అయినటువంటి అమరావతిని గురించి మనం మాట్లాడుతున్నామా? వేశ్య పదానికి అర్థం తెలియనటువంటి వాళ్ళు, కన్న తల్లికి అలాగే బయట ఉన్నటువంటి దుర్మార్గులకి దుష్టులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియని వాళ్ళు, తల్లి పాలకు ఉన్నటువంటి విలువ తెలియని వాళ్ళు, ఒక తల్లి జన్మని ఎక్కడి నుంచి ఇచ్చిద్దో తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడిన కుసంస్కార భాషగా భావిస్తూ ఉన్నాను. నాకు జర్నలిజం అంటే చాలా గౌరవం. జర్నలిజంలో పాత్రికేయుల యొక్క కష్టాలు కూడా నాకు చాలా తెలుసు. కానీ వీరిద్దరూ అలా మాట్లాడతారని అనుకోలేదు. ఈరోజు ఈ వ్యవస్థ మీదే అసహ్యం కూడా వేస్తుంది. వ్యక్తులుగా నేను ఎవరిని విమర్శించటల్లా, వ్యవస్థ ఎక్కడికి వెళ్ళింది? ఎవరినో సపోర్ట్ చేయడం కోసం, ఎవరినో ముందుకు లాగటం కోసం, ఎవరి మెప్పునో పొందడం కోసం వ్యక్తిగతంగా రెండు విభాగాలుగా ఏర్పడి ఒక విభాగం ఇంకో పక్క, ఒక విభాగం ఇంకో పక్క ఉంటూ వారికి వారుగా మా లాంటి మహిళల్ని కించపరచడంగా ఇలాంటి మాటలు విన్న తర్వాత నాకు అనిపిస్తుంది, అమరావతి ఉద్యమాన్ని నడిపించింది మా మహిళా రైతులు. అమరావతి ఉద్యమంలో రైతుల కష్టాలను కళ్ళగట్టినట్టుగా ఎన్నో రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని సాగించింది మహిళలు. అక్కడ ఆ మహిళల్లో ఉన్నటువంటి త్యాగాన్ని, ఆ మహిళల్లో ఉన్నటువంటి ఓర్పుని, ఆ మహిళల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని, ఆవేదన ఒక వేశ్యతనంగా కనిపించిందా? అసలు వేశ్యలు అనటమే అసహ్యం. నిజంగా ఎవరైనా ఏదైనా తప్పు పని ఉంటే కూడా వాళ్ళని గురించి మాట్లాడటమే తప్పు, ఒక స్త్రీని గురించి. అలాంటప్పుడు స్త్రీలందరినీ అమరావతిలో ఉన్నటువంటి అంటే అమరావతిలో ఉన్న ప్రజలంతా కూడా భ్రష్టు పట్టిన వాళ్ళ, సంఘ విద్రోహుల, లేకపోతే నాగరికతకు దూరంగా ఉంటున్న వాళ్ళ? ఎవరు? తనున్నది అమరావతి కదా. నాకు తెలిసినంతవరకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తే. కృష్ణరాజు గారు కూడా కొంచెం పక్కగా ఆ ప్రాంతమే. అంటే మన ప్రాంతాన్ని, మన భూమిని ప్రేమించుకోలేకుండా, మన దేశాన్ని ప్రేమించుకోకుండా, మన రాష్ట్రాన్ని ప్రేమించుకోకుండా ఎవరిని ప్రేమిద్దాం? డబ్బులిచ్చే యాజమాన్యాన్ని ప్రేమిద్దామా? లేకపోతే మన కొనుగోలు చేసినటువంటి సంపాదకుల్ని వాళ్ళని ప్రేమిద్దామా? ఇలాంటి కుచితమైన సంకుచితమైన భాష వాడితే మహిళా ఉద్యమం ఆ రోజున దేనికి వ్యతిరేకంగా వచ్చింది? రైతుల పోరాటం దేనికి వచ్చింది? మరలా కొత్త ఉద్యమాన్ని తీసుకొస్తాం. మహిళల్ని కించపరిచిన వాళ్ళని, మహిళల యొక్క భావాన్ని దెబ్బకొట్టిన వాళ్ళని, మహిళల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళని, మహిళా శక్తిని గురించి ఆలోచించిన వాళ్ళకి మేమే తగిన బుద్ధి చెప్తాం అనుకుంటున్నాం. ఈరోజు మన భారతదేశంలో యుద్ధాన్ని మనం చేసింది ఎవరు? ఇద్దరు మహిళా నాయకురాళ్ళు కాదా?
ఒకవైపున సోఫియా కానివ్వండి, మరొక వైపున మిసెస్ సింగ్ కానివ్వండి, వీళ్ళిద్దరు నేతృత్వంలో సింధూర్ ఆపరేషన్ చేశామే. మా సింధూరానికి దెబ్బ తగిలితే మేము అవతల వాడి ప్రాణాన్నైనా తీస్తామన్నామే. ఈరోజు మా వ్యక్తిత్వానికి, మాలో ఉన్నటువంటి భావజాలానికి, మాలో ఉన్న శక్తి సామర్థ్యాలకి దెబ్బ తగిలితే చెప్పు పెట్టి కొట్టడం కాదు, నరికి పారవేస్తాం. కానీ అమరావతి అన్న కాంచెలు కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఇది చేసే రైతులు కాదు, రైతులు వెనుక ఉన్న ఫేక్ ఆర్టిస్టులు వీళ్ళంతా అదొక విషయం. ఏదో ఒక అంటే ఆ ఉద్యమం చుట్టూ, అమరావతి చుట్టూ కూడా ఇది కావాలని ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్స్ కొనుక్కున్నారని ఒక ప్రచారం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం నిర్మించే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఈ పరిణామాలు ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. వాళ్ళకి 5 ముక్కలు, 6 ముక్కలు, 7 ముక్కలుగా రాజధానులు చేయాలనుకున్న వాళ్ళు అమరావతి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి అలనాటి అమరావతిని గుర్తు తెచ్చే విధంగాను, లేకపోతే అనేక రకాలుగా అక్కడ ఉన్నటువంటి వాణిజ్యాన్ని కానివ్వండి, ఉత్పాదకతను కానివ్వండి, అక్కడ శ్రమశక్తిని కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న టూరిజంను కానీ డెవలప్ చేయాలనుకుంటున్నటువంటి మా ప్రభుత్వాన్ని కించపరచడం కోసం, మా నాయకుడిని కించపరచడం కోసం, అక్కడ ఇంకో రకంగా చెప్పాలంటే, ధైర్యంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా ఒక జాతిని కూడా కించపరుస్తున్నారు వాళ్ళు, ఒక కులాన్ని కూడా కించపరుస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశాలతో కూడా చేస్తూ ఉన్నారు. ఇవి పన్నాగాలు కాదండి, ఇది వ్యక్తుల్ని కించపరిచి అసలే అధోగతికి పాలైపోయారు. తక్కువ 2 డిజిట్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చరిత్ర కూడా క్షమించదండి. అమరావతి అంటే ఒక అపూర్వమైనటువంటి పదం. దాని గురించి ఒక తెల్ల ఏనుగు గుర్తొచ్చినా, ఒక ఐరావతం గుర్తొచ్చినా, అమరావతి అనే పేరు గుర్తొచ్చినా కూడా మనలో ఉప్పొంగుద్ది, మనలో ఉన్న భావోద్వేగం వచ్చింది. అమరావతి, నేను ఒక హిందువునండి, నా అమరావతిని ఏమన్నా కించపరిస్తే హిందువుగా కూడా నాకు చాలా కోపం. అంటే నువ్వు పరాయి మతస్థుడు అయి ఉండి మా హిందూ మతాన్ని కించపరుస్తున్నావా, లేకపోతే బౌద్ధ మతాన్ని కించపరుస్తున్నావా? అమరావతిలో విరాజిల్లినటువంటి బౌద్ధ సంస్కృతిని ఈరోజు మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వం తను చేపట్టే కార్యక్రమాలైన అన్నిటి వెనుక బుద్ధుడిని చూపిస్తూ ఉంటుంది. బుద్ధుడు శాంతికి నిదర్శనం, బుద్ధుడు ఒక అహింసకి నిదర్శనం. గాంధీజీ, బుద్ధుడు వీళ్ళందరూ పుట్టినటువంటి ఈ దేశాన్ని గొప్ప చెప్పుకుంటున్నాం. అలాంటి సిద్ధాంతాన్ని ప్రబోధించినటువంటి అమరావతిని కించపరిస్తే అది వాళ్ళకు కుసంస్కారం అండి. నేను అడిగేది ఒకటేనండి, చర్చలో పాల్గొన్న వ్యక్తుల గురించి నేను మాట్లాడతా. చర్చల గురించి అసలు ఇలాంటి వాటిని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇలాంటి విశ్వ సంస్కృతిని మనం ఎందుకు బాటలు వేయాలి? అరెస్టులు ఎందుకండి, పనిష్మెంట్ ఎందుకండి? కానీ భావజాలాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. స్త్రీ తెలుసుకుంటే మీకు ఒక పదం ఉందో లేదో తెలియదు, అది అమరావతి అంతా కూడా పలనాడు ప్రాంతానికి దగ్గరగానే ఉంటుంది. పలనాడులో ఒక సంస్కృతి ఉందండి. ఒకప్పుడు మాంచాల తన భర్త యుద్ధానికి వెళ్ళకపోతుంటే అతనికి పసుపు కుంకుమ తెచ్చిచ్చి, మగవాడి అయితే ఈ స్నానం చేయని భర్తని యుద్ధభూమికి పంపించింది. అలాగే స్వాతంత్ర సంగ్రామంలో అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా మేము మహిళలం కాదు, గాజులు వేసుకోవచ్చు, ఇవి వీర కంకణాలు, మేము వీరగంధం తెచ్చాం, వీరులారా లేవండి అని చెప్పి ప్రబోధించి వాళ్ళందరినీ కూడా దేశం కోసం పంపించినటువంటి వ్యవస్థను మనం అక్కడ చూసాం. పలనాడు పౌరుషాల గడ్డ. ఏదైనా అన్యాయం జరిగితే, అక్రమం జరిగితే మహిళలు స్పందిస్తారండి, తలలు దీయటానికైనా వెనుకాడరు. మా జోలికి వస్తే ఎత్ర నారిస్తూ పూజితే తత్ర రమంతే దేవత అన్న చోట ఎక్కడైతే మరలా నా స్త్రీ స్వతంత్ర నరహతి అని కనుక అంటే మాకు స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, ఆడవాళ్ళని కించపరుస్తామంటే మేము సగజనాభా ఉన్నటువంటి ఈరోజు మేము ఏమి ఆశిస్తే అదే వ్యవస్థను మార్చగలుగుతాం. మా స్త్రీ శక్తిని తగ్గించవద్దు, మా స్త్రీలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి మేధస్సుని కించపరచొద్దు, మా స్త్రీలో ఉన్నటువంటి త్యాగ నీరతని కిందకు పడవేయొద్దు. మహిళలు తలుచుకుంటే మరో ప్రపంచ యుద్ధాన్ని కూడా నాంది పలకగలుగుతారు. సో చివరిగా చెప్పండి, ఒకటే మహిళల గురించి ప్రభుత్వాలు ఎన్ని మారినా, ప్రాంతాలు ఎక్కడైనా కానీ చాలా ఇదే ఒక మహిళల టాపిక్ని చాలామంది తీసుకుంటారు. కొంతమంది గాజులు తోడుకుంటారు, కొందరైతే మాత్రం బొట్టు పెట్టుకుంటారు, కొందరు చీర కట్టుకొని కూడా మహిళలను తక్కువ చేసి, ఆ వస్తువులను తక్కువ చేసి, కొందరు రాజకీయ విమర్శలు కూడా మహిళా నేతలు అలాగే మగ నేత ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఆ బట్ట కట్టు గురించి కూడా మాట్లాడాల్సిన సందర్భం అవసరమా? దానికి ఏం చెప్తారు? నాకు నిజంగా ఇవాళ ఒక గర్వం కూడా అనిపిస్తుందండి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు. మహిళలకి ముందుకు తీసుకొచ్చింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి సమయంలో మహిళల అధికారానికి దగ్గరగా ఉండాలని చెప్పి వారి కోసం ఆర్థికమైనటువంటి వనరులను ఏర్పరిచారు. ఇక ఇప్పుడు మా లోకేష్ గారు దాంతో ఆయన మొన్న 6 శాసనాలను పెట్టారు, దానిలో మహిళా శక్తి అని పెట్టారు. అది పెడుతూ ఆయన ఒక మాట అన్నారు తెలుసా అండి, చిన్న అబ్బాయి అయినా కూడా నేను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మగవాళ్ళని, ఏరా చీరలు కావాలా, చీరలు దొడుక్కుంటావా, గాజులు దొడుక్కుంటావా, లేకపోతే బొట్టు పంపించమంటావని రోజా లాంటి వాళ్ళు కూడా నాకు గాజులు అవి పంపించారు. అసలు గాజులు వేసుకున్న ఆడవాళ్ళ శక్తి ఉన్న తక్కువ ఉందా అని నిలదీశాడండి. దట్స్ ద స్పిరిట్ వీ వాంట్ ఇట్ నౌ.
గాజులు అన్నవి కంకణాలుగా మారుతాయని ఇందాక చెప్పగలిగానండి. ఈ సింధూరం ఈరోజు దేనిగా మారిందండి? ఇది ఒక మానవుడి యొక్క మనోనేత్రానికి నిదర్శనం అండి. ఇక్కడ ఆజ్ఞాచక్రాన్ని ఉంటుంది. ఈ ఆజ్ఞాచక్రం కనుక అనుకుంటే ఏదైనా మనిషి సాధించగలుగుతాడు. ఈ ఆపరేషన్ సింధూర్ మా బొట్టుకు సంబంధించి ఈ రోజున ప్రపంచ దేశాలే పొగిడించుకోగలిగినాయి. మా బొట్టు కానీ, మా కట్టు కానీ, మా గాజులు కానీ ఇవన్నీ కూడా మాల అసమర్థులు అనుకుంటే అసలు స్త్రీ లేని మగవాడు ఎక్కడైనా ఉన్నాడండి? ఎంత వారలైనా అంతా దాసులే. అదొకటే కాదు, అసలు స్త్రీ కుటుంబానికి పెద్ద, ప్రకృతికి నిలయం, స్త్రీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులకి కూడా నిలయం. ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఒక మహా విజయలక్ష్మి నుంచే రావటం జరిగింది. శక్తి స్వరూపం అనేటువంటి స్త్రీ, ప్రపంచానికి మూలమైనటువంటి స్త్రీ, సమస్త జీవరాశికి ప్రకృతికి మూలమైన స్త్రీని కించపరచడం అంటే తనని ఆత్మ న్యూనతకే చేసుకోవటం అండి. అందులో జన్మనిచ్చిన తల్లిని, తోడున్నటువంటి సోదరిని, తన జీవితంలో కార్యక్షమంత్రిగా పనిచేస్తున్నటువంటి భార్యని కించిపరిసే మగాడిని గురించి ఆలోచించడం వేస్ట్ అండి. మహిళలు కనుక కార్యోన్ముఖులైతే శాంతి ప్రధాత అయినటువంటి దేశాన్ని, ప్రపంచాన్ని ఇవ్వగలుగుతారు. దానికోసం కృషి చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మహిళలుని ఎవరు కూడా తక్కువ అంచనా చేసి మాట్లాడొద్దు. అందరిలో సగం మేము ఉన్నాం, మేము పోరాడుతాము, అన్ని రకాల కష్టాలు అనుభవించి మేము ముందుకెళ్తున్నాం. కానీ మహిళల్ని టార్గెట్ చేసి చాలామంది కూడా విమర్శలు చేస్తున్నారు ప్రతి సందర్భంలో. ఇది సరైన విధానం కాదు. వ్యక్తులుగా నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ మహిళా శక్తిని మాత్రం తక్కువ చేసి మాట్లాడడం పద్ధతి కాదు. దీనిపై మాత్రం తప్పకుండా మేము తలుచుకుంటే పోరాటానికి సిద్ధం, దేనికైనా సిద్ధం. అన్నింట్లో కూడా మేము శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఇప్పటికైనా మాపై మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా గౌరవించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా తాజాగా ఏదైతే అమరావతి వ్యవహారంలో మహిళలను టార్గెట్ చేస్తూ డిబేట్ నేపథ్యంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో దానికి సంబంధించిన విషయాల నేపథ్యంలో కాట్రగడ్డ ప్రసన్న గారు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గారు అయితే స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.